హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణకి సంబంధించి తెలంగాణలో ఆసర పెన్షన్లకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటంటే రాష్ట్రంలో నకిలీ బోగస్ మరియు అనర్హులైన పెన్షన్దారులకు ఏరివేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఫేస్ రికగ్నిషన్ లైవ్ అథెంటికేషన్ ఎంక్వైరీ మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. సో మరి ఎప్పుడు ముగుస్తుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మ్యాటర్ అయితే మీకు చెప్తాను. సో అలాగే ఒక అప్డేట్ కూడా ఇస్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మనకి ఈ ఎంక్వైరీ ప్రాసెస్ అనేది ఈ నెల 15వ తేదీతోనే ముగియాల్సిన సమయం అయితే ఉంది. సో మరి ఇంకా చాలామందికి వెరిఫై చేయాల్సి ఉండడంతో ప్రభుత్వం అయితే గడువుని ఈ నెల జూన్ 27వ తేదీ వరకు అయితే పొడిగించారు. అంటే మరో 2 రోజుల్లో ఈ పెన్షన్ల ఎంక్వైరీ ప్రక్రియ అనేది అయితే పూర్తిగా ముగిసిపోతుంది. సో ప్రతి ఒక్కరికి పెన్షన్ల ప్రక్రియ అనేది ఈ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది. వెరిఫై అయితే అందరికీ చేశారు. సో ఈ వెరిఫై అనేది 27వ తేదీ నుండి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంక్వైరీలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అధికారులు ఒక కీలక నివేదికను అయితే విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 15 మున్సిపాలిటీలలో దాదాపు 5,976 మంది పెన్షన్దారులు మరణించినట్లు గుర్తించారు. అయితే వారు మరణించినప్పటికీ వారి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ల ద్వారా కుటుంబ సభ్యులైతే ఈ పెన్షన్ తీసుకుంటున్నారు. సో అకౌంట్ల ద్వారా కుటుంబ సభ్యులు ఇప్పటికే పెన్షన్ డబ్బులు డ్రా చేస్తున్నట్లు ఉన్నతాధికారులకైతే ఈ సర్వే ద్వారా తెలియడం అయితే జరిగింది. సో డివిజన్ల వారీగా ఇక్కడ మరణించిన పెన్షన్దారుల వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో కరీంనగర్ డివిజన్లో చూసుకున్నట్లయితే 4 మున్సిపాలిటీలు, సో 1627 మంది. జగిత్యాల డివిజన్ చూసుకున్నట్లయితే 5 మున్సిపాలిటీలు, 1788 మంది. పెద్దపల్లి డివిజన్ చూసుకున్నట్లయితే 4 మున్సిపాలిటీలు, 1906 మంది. సిరిసిల్ల డివిజన్ చూసుకున్నట్లయితే 2 మున్సిపాలిటీలు, 655 మంది. ఇక్కడ నేను స్టార్టింగ్ వీడియోలో ఒక అప్డేట్ అయితే చెప్పాను కదా. సో అప్డేట్ ఏంటంటే ఈ మందిని మనకి వచ్చే నెల నుండి అయితే వారి యొక్క పెన్షన్ అయితే రద్దు చేయడం జరుగుతుంది. సో మరణించిన వారి పేర్లపై అక్రమంగా తీసుకుంటున్న ఈ 5,976 పెన్షన్లను వచ్చే నెల జూలై నుంచి పూర్తిగా రద్దు చేయనున్నట్లయితే మనకి అధికారులు అయితే స్పష్టం చేశారు. సో ఈ అప్డేట్ని నేను వీడియో చివరి వరకు చెప్తానన్నాను. సో ఈ అప్డేటే. సో పెన్షన్లు అయితే రద్దు అవ్వబోతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 5,976 పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. సో మరి ఈ పెన్షన్ అప్డేట్ని మీ వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో తెలియని వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికి మీ ఫోన్లలో మొబైల్స్లలో వాట్సాప్ ఉంటుంది. సో అందులో గ్రూప్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కాబట్టి సో తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ ఏదైనా అప్డేట్, చిన్న అప్డేట్, పెద్ద అప్డేట్, ఏ అప్డేట్ వచ్చినా మళ్ళీ మన ఛానల్లో వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.